మిత్రమా గుర్తుపెట్టుకో, రాజకీయంలో గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని చూసుకుంటే 150కి పైచిలుకు ఓట్లు సాధించిన అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సీట్లకు మించి గెలవలేదు. అంటే ఎలాంటి ఎగ్జిట్ పోల్స్, సర్వేలకు, అంచనాలకు కూడా అందకుండా అక్కడి ప్రజలు ప్రతిపక్షానికే తీర్పునిచ్చిర్రు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలకి అధికారంలోకి వచ్చిన ఇదే కాంగ్రెస్ పార్టీ రాబోయే 10 సంవత్సరాలు కూడా మాదే అని చెప్పుకుంటూ విర్రవీగుతా ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఇదే కేసీఆర్ గారు 100 సీట్లకు మించి గెలిచి ఇదే బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా చూపిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఎవ్వరూ ఎలాంటి ప్రలోభావాలకు గురి చేసినా, మనల్ని నమ్ముకున్న నాయకులను మనల్ని నిన్న ముంచి వేరే పార్టీలకి వాళ్ళ అవకాశాల కోసం, అవసరాల కోసం